ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో యువతి ప్రవళిక సూసైడ్ కలకలం రేపింది. ప్రవళికతో సుభాష్ సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల సుభాష్ ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ ఇల్లు తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలనే విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. మనస్తాపంతోనే ప్రవళిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రవళికను పొలం అమ్మాలని కొట్టి హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రవళికకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు సుభాష్. 2 ఏళ్లుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం సుభాష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. పెళ్లి చేసుకున్నా చెప్పు రికార్డ్ చేస్తున్నా. ప్రవళిక నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. నేను తాగి తాళి కట్టలేదు, ఇష్టపడి తాళి కట్టా. నెక్స్ట్ ప్రవళికకి నాకు కొడుకు కూతురు పుట్టాలి. ఇది ఇల్లీగలా లీగల్ అనేది మేతం చూసుకుంటాం. ఆమె నాకు ఇష్టం, నాకు ఆమె ఇష్టం. ప్రవళిక నా పెళ్లి చేసుకున్నా. చెప్పు రికార్డ్ చేస్తున్నా. ప్రవళిక నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. నేను తాగి తాళి కట్టలేదు, ఇష్టపడి తాళి కట్టా. నెక్స్ట్ ప్రవళికకి నాకు కొడుకు కూతురు పుట్టాలి. ఇది ఇల్లీగలా లీగల్ అనేది మేతం చూసుకుంటాం. ఇష్టపడి తాళి కట్టా. నెక్స్ట్ ప్రవళికకి నాకు కొడుకు కూతురు పుట్టాలి. ఇది ఇల్లీగలా లీగల్ అనేది మేతం చూసుకుంటాం. ఆమె నాకు ఇష్టం, నాకు ఆమె ఇష్టం. ప్రవళిక నా పెళ్లి చేసుకున్నా. చెప్పు రికార్డ్ చేస్తున్నా. ప్రవళిక నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. నేను తాగి తాళి కట్టలేదు, ఇష్టపడి తాళి కట్టా. నెక్స్ట్ ప్రవళికకి నాకు కొడుకు కూతురు పుట్టాలి. ఇది ఇల్లీగలా లీగల్ అనేది మేతం చూసుకుంటాం. ఆమె నాకు ఇష్టం, నాకు ఆమె ఇష్టం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో యువతి ప్రవళిక సూసైడ్ కలకలం రేపింది. ప్రవళికతో సుభాష్ సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల సుభాష్ ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ ఇల్లు తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలనే విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది.